నమస్తే, మీరు చూస్తున్నది అమరావతి తుళ్ళూరు మెయిన్ రోడ్. 100 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని 50 ఎకరాలలో సిఆర్డీ అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ వెంచర్ అమ్మకానికి రెడీగా ఉన్నది. సైటు వర్క్ జరుగుతూ ఉన్నది. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో సీడ్ యాక్సెస్ రోడ్ నెంబర్ 3 మన వెంచర్కి 1/2 కిలోమీటర్ దూరంలో వెళ్తూ ఉంటుంది. క్యాపిటల్ అమరావతి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రైమ్ లొకేషను, ఫాస్ట్ డెవలప్మెంట్ ఏరియా. ప్లాట్ సైజులు 200 గజాల నుంచి మొదలవుతాయి. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. మార్చి 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచాయి. ప్రస్తుతం సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. మార్చి 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. అయితే టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచాయి. ప్రస్తుతం సుమారు 40,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగా మరో 11 పనులకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ఏంటి అప్డేట్స్? ఈ టెండర్లకు సంబంధించి ఎన్నికల కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసింది. టెండర్లు పిలుచుకోవచ్చు, కానీ ఖరారు చేయవద్దని ఒక నిబంధన పెట్టింది. దీనికి సంబంధించి అప్డేట్స్ అధికారులు ఏ విధంగా చూస్తున్నారు దీన్ని? రాజధాని అమరావతి పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయని రాజధాని ప్రాంత వాసులే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి ఒక కీలకమైనటువంటి సమాచారం ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చింది. మార్చి 15 నుంచి అమరావతి పనులు ప్రారంభమవుతాయని మనకు తెలియవచ్చింది. కాబట్టి మార్చి 15కి ఈ టెండర్ల ప్రక్రియ, ఇప్పటికే ఏదైతే టెండర్లు ఇవ్వచ్చు కానీ వాటిని ఖరారు చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో పనులు కొంత మేరకు ఆలస్యమయ్యాయి. అయితే ఇక్కడి నుంచి అమరావతి పనులు శరవేగంగా ముందుకెళ్తాయని ప్రభుత్వం చెబుతోంది. చూస్తే గనక మార్చి 15 నుంచి అమరావతి పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో ఈ టెండర్ల ప్రక్రియ పూర్తి అయినప్పటికీ కూడా ఖరారు చేయడంలో కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికే 62 పనులకు సంబంధించి 40,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు ఖరారు చేసినట్టుగా టెండర్లు పిలిచారు. దీంతో పాటు మరొక 11 పనులకు కూడా త్వరలోనే టెండర్లు పిలవబోతున్నారు. అయితే ఏప్రిల్ మొదటి వారం నాటికి అమరావతి ప్రాంతంలో దాదాపు 30,000 మంది కార్మికులు అమరావతి నిర్మాణ పనుల్లో నిమగ్నం అవుతారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అమరావతి నిర్మాణానికి సంబంధించి